అంటారు నాన్నగారు. నువ్వు చెప్పాక కాదంటానా? అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అక్కడ ఉండమని చెప్పు. అలాగేనండి. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. అక్షంతలు ఇవ్వకండి రాజావారు. రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు. మీరు కూడా అక్షంతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. పదండి. అవ్వా, వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు? వీడికి ఏమైనా మెంటలా? సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో జరుగుతుంది. బావగారు, నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను. నేను వస్తానండి. ఇంట్లో కూర్చొని నేను చేసే పనే ఉంటది. పదండి. బ్రహ్మం సార్, డ్రైవర్ని పిలు. అలాగే సార్. అరే డ్రైవర్, ప్రతిదానికి ఇద్దరు వస్తారండి. అసలే కనిపించే చేస్తంటే. డ్రైవర్, ఎస్టేట్కి వెళ్ళాలి, కారుది. అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా. మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారేంటి? మామయ్య గారు, కాఫీ తీసుకోండి. కూర్చొని తాగి వెళ్ళండి. బయలుదేరాం కదమ్మా, ఇలాగే తాగెళ్తానులే. నాన్న, అల్లుడు గారికి కూడా ఇవ్వమ్మా. ఆయనకు కూడా తెచ్చాను నాన్న. ఈ కప్ ఎవరికి ఇస్తుందో చూడాలి. ఇలాంటి సిచ్యుయేషన్ కోసం నేను ఎదురు చూస్తుంది. దమ్మా ఇవ్వు, దమ్మా. అల్లుడు గారికి ఇయ్యమ్మా. అల్లుడు గారికి, అల్లుడు గారికి. కళ్ళు నెత్తికెక్కారా? ఎవరనుకుంటున్నావు అమ్మాయిని? ఈ ఇంటి కోడలు. మర్యాదగా ప్రవర్తించో. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమ్మా. వెళ్ళరమ్మా. వెళ్దాం పదా. మోషన్స్ అండి. నాకు మోషన్స్ అవుతున్నాయి. ఇద్దరికి ఒకేసారి మోషన్స్ ఎలా అయినాయండి? వాళ్ళిద్దరు తినదు ఒకటే ఫుడ్ కదండి. మేము సేమ్ ఫుడ్ తిన్నా, మాకు అవలేదండి మరి. హలో, కాఫీ కింద పడేసింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోతలకి. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏంటా పిచ్చి పిచ్చి చూపులు? సర్లేండి బావగారు, ఎస్టేట్కి రేపు వెళ్దాం. రేయ్, నువ్వు వెళ్ళి ఆ అకౌంట్ బుక్స్ తీసుకురా. అవన్నా సరిగా చేశాడు. సార్, వీళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటండి మీరు? వద్దులండి, చచ్చిపోతాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. వెళ్ళు. కానీ వాళ్ళిద్దరండి. బాబు పెడతావు. బతికిపోయాం దిగండి అల్లుడు గారు. చచ్చాం. మళ్ళీ ఏమైంది? అటు చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? అల్లుడు గారు, ఎందుకు అల్లుడు గారు అంత వణికిపోతారు? మూడు ముళ్ళు వేసిన తర్వాత ఎవడైనా ఊనాల్సిందే కదా. ఇదంతా తెలిసే కదా ఇంత స్కెచ్ చేశాను నేను. అదే స్కెచ్ చేశాను. ఇంకే మీ స్కెచ్ నా స్కెచ్ బ్రహ్మాండంగా కలిసిపోయి. అంటే చాలా తర్వాత ఇంటికి వచ్చాను కదా, లోపల ఇంటికి మీరు రావడానికి ఏమిటండి? నమస్కారం సార్. ఎవరా నువ్వు? నా శత్రు అల్లుడు డ్రైవర్ కదా. అది ఒకప్పుడు. ఇప్పుడు మీ అల్లుడు గారి డ్రైవర్ లేండి. నాకేం అర్థం కావట్లేదు. నాకేం ఇంకా అర్థం కాలేదు. ఏంటి? ఏం లేదండి, మీరు వచ్చే ముందే మీ అల్లుడు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారిని మేనేజ్. అవునా? దొంగ. నువ్వు దొంగవే. నేను ఇంకేం చెప్పానో చెప్పు. మీరు చెప్పింది ఇంతేనండి. మీరు ఒక నిమిషం ఇక్కడే ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. డైరెక్టర్ ముద్దులు పోనిచ్చుకున్నావు కాదు, కదంతా తెలిసినట్టే ఉంటుంది. ఏ సీన్ కా సీనే కొత్త సస్పెన్స్. ఎంతైనా అల్లుడు గారి డైరెక్టర్ కదండి. అది నాటి అంటే అకౌంట్స్ లో ఇంత తేడా ఏంట్రా? అకౌంట్స్ విషయం పక్కన పెట్టండి సార్. ఇంట్లోనే పోవడానికి తేడాలు వచ్చినాయండి. అంటే ఏం చెప్పమంటారండి? నాన్నగారు, ఇప్పుడు మన నాన్నగారు, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా అది? మా ఫ్రెండ్ ఫ్యామిలీని మీకు చూపిద్దాం తీసుకొచ్చాను. ఇంకో ఫ్రెండా? అవును, నా చిన్ననాటి ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నా ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళేమన్నా చేస్తారేమోనని పెళ్లి కూతురు అమ్మా నాన్న భయపడుతుంటే, మీరేం భయపడద్దు, మా నాన్నగారు ఉన్నారు, అన్నీ ఆయన చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. నా కారణంగా ఓ ప్రేమ జంటకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలరా? ఇది ట్రూ స్టోరీయా, న్యూ స్టోరీయా? నువ్వు నోర్మై. వాళ్ళు ఎక్కడున్నారు? కిందనే ఉన్నారు నాన్నగారు. పద వెళ్దాం. రాజావారు రండి. నమస్కారం. లేవండి లేవండి. మిమ్మల్ని కలుసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అల్లుడు గారు అసలు ఏం జరిగిందంటే నాకంతా తెలుసు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కాదంటే పిల్లలు రెచ్చిపోతున్నారు, లేదంటే ప్రాణాలు తీసేసుకున్నారు. నిజమే, అందుకే పెద్దవారు మనమే మనసు మార్చుకుని వీళ్ళని ఆశీర్వదిద్దాం. ఇది కళా నిజమా? పిల్లల కంటే ఆస్తులు అంతస్తులు గొప్పవేం కాదు. కాబట్టి ఈ పెళ్లిని మనం అంగీకరిద్దాం. ఏమంటారు? మీరే అంత మాట అన్నాక నా నోట మాటే రావట్లేదు. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఓ 4 రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దు. అలాగే అలాగే. రండి రండి అంకల్ రండి. అల్లుడు గారు, మహారాజా వారితో తేలిగ్గా ఒప్పుకుంటాను కల్లో కూడా అనుకోలేదు. నాకు ఇదంతా షాక్. నేను అనుకోలేదు. ఏమైంది? ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఏం కావాలా? దొరికావురా.
ఒరేయ్ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వపోయావు గానీ ఈ నడుము ఎవరితో చెప్పరా. ఏ చెప్తే ట్రై చేసుకుంటావా? చెప్పేనా? చెప్పు. చెప్పా పెట్టుకుంటూ వచ్చానేనా? వచ్చే వరకు నాకు మాత్రం తెలుసు. టెన్షన్ తో పిచ్చెక్కిపోతుందయ్యా నాకు. నువ్వేం కంగారు పడకు. మై హూనా ఏంటి మై హూనా? ఆల్రెడీ మీ మామ ఇంట్లో అయినా అయినా జస్ట్ ఇప్పుడే మా మామ ఎంట్రీ అయినా అయినా వాళ్ళిద్దరు కలిస్తే మన ఇద్దరు పరిస్థితి పచ్చడి అయినా అయినా ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ఇక్కడ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమండి నాకు చాలా హ్యాపీగా ఉందండి. వచ్చే సంవత్సరం నీ కోరికలున్న బాబే పుడతాడు. అమ్మమ్మమ్మమ్మ, ఈ కొంపలో అన్ని అక్రమ సంబంధాలే. రాజాగారి కోడలేమో డ్రైవర్ కి బీటేస్తుంది, రాజాగారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ బీటేస్తున్నాడు. ఈ విషయం రాజాగారికి చెప్పి తీరాల్సిందే. రాజావారి గురించి నీకు రహస్యం చెప్పనా? ఏంటండి అది? రాజావారికి మనలుడే సొంత కొడుకంట. ఆ పెదబాబల్లుడేమో ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట. నేను చాలా హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ కదా? అచ్చం మనం కోరుకున్నట్టే జరుగుతోంది. అవునవును, అంటే రాజావారికి కూడా సెకండ్ సెటప్ ఉందన్నమాట. లేదవది, మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగాలేంది, రాజావారికి లెక్క. ఇంతకీ ఆ రాజావారు ఉంచుకున్న ఆవిడ ఏ ఊరు పట్ట ప్రాణం? పట్ట ప్రాడా పాడా ఏంటి పని మనిషి అంట. చీచి, ఏంటి పని మనిషి? రాజాగారికి పని మనిషితో లింకా? అది 1980 డిసెంబర్ 14వ తేదీ. బాబు గారు, కప్పు తగిలిందా? కడుపులో బిడ్డకేం కాలేదుగా? అదే అబ్బాయి అందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ డబ్బుతో ఫ్రూట్స్ జ్యూస్లు కొంటాను. నేను 500 రూపాయలు అడిగితే 6 నెలలు తిప్పుకున్న రాజావారు పని మనిషి అడగకుండానే 5,000 రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడా? మళ్ళీ 1985 జూలై 7న అయ్యగారు, అబ్బాయిని మంచి కాన్వెంట్ లో చేర్పించు. వాడికి బలమైన ఆహారం పెట్టు. డబ్బు కోసం వెనకాడద్దు. ఎంత అవసరమైనా అడిగి తీసుకో. అలాగేనయ్యా. మంచిది. బురిడి ఏదోని ఇంత డీటెయిల్డ్ గా చెప్పినా అర్థమై చావలా. 25 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా పని మనిషిని మార్చలేదంటే అర్థమేంటి? రాజాగారి బుద్ధులన్నీ కొడుకులకు వచ్చినాయి. ఇదే కొంప కాదు, రెడ్ లైట్ ఏరియా. ఎంతకాలమని వెయిట్ చేసేది, ఎక్కడెక్కడని తిరిగేది, అసలాడు నాకు దొరుకుతాడా? నా పగ తీరుతుందా? 2 పుల్ ఐస్ క్రీమ్స్ ప్లీజ్. నువ్వా? ఇంకా గుర్తున్నాను నేను నీకు. జైలుకి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు అన్నా? ఎప్పుడు వస్తేంట్లేరా, నీకోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను రా. ఎందుకు? ఇప్పుడు దొరికావు, ఇక నిన్ను వదలను రా. అన్నా ఆ రోజు ఏదో డబ్బుల కోసం కక్కుపడి ఈ వేరు ముక్క మీద ఇంకా పట్టుకుని తిరుగుతున్నా. చీపడే ఇగో ఈ పుల్ల వేసుకుని. ఎంత సింపుల్ గా చెప్తున్నావురా. ఆ ఏరు ముక్క వల్ల ఆ రోజు నేను జైలుకి వెళ్ళి నా జీవితం నాశనం చేసుకున్నాను రా. ఇప్పుడు ఈ పుల్ల వల్ల మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలన్నారా? ఇక నిన్ను వదలను రా. అరే పారిపోతున్నాడు, పట్టుకోండి. అరే ఏందన్నా నువ్వు? కనిపిస్తే వేసేయాలి కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడితే పారిపోవడం మరి. నిజమేరా, పోదండి. అరే నువ్వెవరు? ఏరు ముక్కలు అమ్ముకున్నా. వేరు ముక్కలా? వేరు ముక్కలా? అయితే నువ్వేం చేస్తావు? చెప్పరా, చెప్పు చెప్పు, చూపించరా. ఏంటిది ఐటమ్ అంటే? బాగా చూడు నాన్న. మీ నాన్నగారు సంతోషిస్తున్నారు. చూసావు కదా నాన్న, ఆడి ముఖం చూసావు కదా. అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నా పగ సల్లారింది, నా కసి తీరిపోయింది. ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా? వద్దు, నీ దగ్గరే దాసుకో. నాన్న, ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నర్సే నీ కోడలు. మీ నాన్నగారు దుర్మరణం చెందారు. మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు. అమ్మయ్యా.
రేపు ఎల్లుండి ఏదో మంచిగా చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాటికి చేశాను, ఇల్లు ఖాళీ లేదు. ఓసారి ఎట్టండి. వాళ్ళు అద్దె ఇస్తా ఉన్నారు 500. 500? నేను బిజిస్తా, 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్స్. నేను నమ్మను. అంటే ఇప్పటికిప్పుడు చేతులు మించి కార్లు మోడించుకుంటే తప్ప నమ్మనంటావు, అంతే కదా? చేస్తాడే, నా లవర్ ఏంటో తన కెపాసిటీ ఒక్కసారి ఏంటండి 100 సార్లు చేస్తారు. చాలా కాలం అయింది కదా, ఈ మధ్యన కొంచెం టచ్ పోయింది. మీరు మొహాటానికి ఎలా అంటున్నారు? మీరు చేస్తారు, నాకు తెలుసు. రండి సార్, రండి, మళ్ళీ పౌంకరం గుర్తించండి, రండి సార్. నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను రా. కార్లు నా చేతి నుంచి వెళ్ళవు, పక్క నుంచి వెళ్ళిపోతాయి. నీ గురించి నాకు తెలీదా? నేను నా ఏర్పాట్లు చేసుకున్నా, అటు చూడు. అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందిరా? ఆడికి బొళ్ళని డబ్బులు ఇచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. చీపో నేనే వదిలేసానాన్ని, నువ్వెందుకు గొడవ పడుతున్నాడుతో? ఆ కుత్తేగాడు నన్ను చాలా మోసం చేశాడు. ఓహో, ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా? ఏం చేశాడు చెప్తాను. మేమిద్దరం ప్రాణ స్నేహితులు. ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాడు. ఒకే పన్ను కలిసి తినేవాళ్ళం, ఒకే టీ కలిసి తాగేవాళ్ళం. అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు, ఎందుకు విడిపోయారు? మేమిద్దరం దారుణమైన తప్పు చేశాం. ఎవరన్నా మర్డర్ చేశారా? కాదు, చెరో 10 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం. కొంటే మా బ్యాడ్ లక్ కొత్త తగిలేసింది. దాంతో అది నాకు కావాలని కొట్టేసుకుని ఉంటారు. మేము దానికోసం కొట్టుకోలేదు. మరి ఎందుకు కొట్టుకున్నారో? ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా. ఈ టికెట్ నువ్వే తీసుకోరా. చాలే ఊరుకోరా, నేను ఈ టికెట్ కొన్నదే నీకోసం. ఈ డబ్బు మొత్తం నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండరా. లేదురా, ఈ టికెట్ లో ఉన్న డబ్బంతా నీదే. లేదురా, నీదే. అది కాదురా, నేను చెప్పేది వినరా. ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే నేను జాతునరా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమాయకుడు, ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా. నేను ఎలాగోలా బతికేస్తారా? నా ఆలోచన అంతా నీ గురించే. తీసుకో. అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్దురా, ఉంచేసుకో. వద్దురా, నువ్వే ఉంచుకోరా. తెక్కగా ఉందా, ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. కలిసిందా? నువ్వే ఉంచుకోమంటుంటే. చిన్న నేను చెప్తున్నాను కదా, ఉంచేసుకో. వద్దురా, నువ్వే తీసుకోరా. పెద్దోని కావాలి. అంతా నీ వల్ల చెప్తారా సార్? నీ వల్ల. అమ్మా ఆగమ్మా, నీ కనిపెడతా ఆగమ్మా. కనిపించమ్మా, అమ్మా కనిపించమ్మా. కనబడింది అక్కడ నీకు? ఇక్కడ కూడా లేదు. చెత్తదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా, నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రే, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతావు. రే, నీ బాగు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతానంటావా? నువ్వు సర్వనాశనం అయిపోతావురా. రే, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతారా? రే, నువ్వే సర్వనాశనం అయిపోతావా? నువ్వే నాశనం అయిపోతారా? అరే, నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావురా. నేనే గినక లేకపోతే నీ బతుకేమైంది తెలుసా? నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కవై రోడ్డు మీద తిరిగేవాడివిరా. నువ్వేరా బురదలే పంది అయిపోయాడివి. అరే, ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు, నువ్వు నా శత్రువి. అలా మీ ఇద్దరు శత్రులు అయ్యాం. ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తెంగరాదోళ్ళ కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? 100.
100 నా బొందలాగా ఉంది. 100 కోసం కొట్టేసుకున్నారా? 100 అంటే మీకు లెక్కలేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ 100 లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ పెట్టుకున్నావు మీకేం తెలుసు? సర్లే అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండమ్మా. అది జరిగే పని కాదు. వాడి బాగు కోసం తాపిత్ర పడుతుంటే ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను. ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళు చూస్తున్నాను. ఈ విషయం మీ ఇద్దరు మంగాలకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లోంచి బయటికి ఎండతారు. మిమ్మల్ని తెలుసా నీకు? అదే అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము మా పక్క కోసం ఇంకో బేవర్స్ గాడిని ఎత్తికి పట్టుకోలేం. ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వండి, లేకపోతే ఇద్దరిని శిరస్సుతో పిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకున్న తర్వాత సత్తామా బాబు? ఇస్తామమ్మా. ఇవ్వండి. అల్లుడు గారు, నాన్నగారు నెంబర్ చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. తప్పదా? ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ నా కోసం. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఆంటీ పక్కన టచింగ్. డాడ్ డాడ్ డాడ్, yes I got it. ఫోన్ ఏంటి టైంలో? అలా హలో డాడీ. డాడీనా? మీ డాడీనా? కరెక్ట్ గా టైమింగ్ ఫోన్ చేశాడు. మీ ప్రేమ వ్యవహారం చెప్పి నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. పెద్దబాబు కూతురు. కరెక్ట్. ఆస్తి పెద్దగా లేదు. ఆస్తి నాకు ముఖ్యం కాదు డాడీ, అమ్మాయి అంటే నాకు ప్రాణం. శభాష్ అన్నమాట. వాట్? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఎవరా? అవసరమైతే వేరు ముక్కలు అమ్ముకుంటాను, కానీ మీరు చెప్పిన ప్రిన్స్ డయానా మాత్రం చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్స్ డయానా పోయిందనుకుంటాను. అదే డయానా సిస్టర్ ఫియానాని కూడా చేసుకోను. దిస్ ఈజ్ ద ట్రూ లవ్. ఓకే డాడ్, నువ్వు మన ప్యాలెస్ లోపలికి రానిపోయినా పర్వాలేదు, నువ్వు మా పెళ్లికి వచ్చి అక్షంతలు వేయకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. డూ యూ అండర్స్టాండ్? గుడ్ బై డాడ్. అల్లుడు గారు, ఫైనల్ గా మా జమీందార్ వియ్యంకుడు గారు ఏమంటున్నారు? విన్నారుగా, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్ళిపోతారా? లేకపోతే 1000 కోట్లు వదులుకోమంటారా? డార్లింగ్, ఆస్తి కోసం ప్రేమించి నన్ను వదిలేస్తారా? వదిలేకేం చేస్తాను? నా చేతిలో డబ్బు లేకపోతే నీకు ఫుడ్ ఎలా పెడతాను? అప్పో సప్పో చేసి పప్పో పచ్చడో కలిసే తిందాం అల్లుడు గారు. పచ్చడి చూసావా? డబ్బు లేదనగానే పచ్చడి అంటున్నాడు. పోనీ పరమాణం పెరుగన్నం. పరమాన్నం పెరుగన్నం. బాగా ఆలోచించుకోండి. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? వెంటనే పెళ్లి జరిపించేద్దాం. మీ ఇష్టం. తర్వాత నందిట్టుకొని లాభం లేదు. నాకు అసలే టెన్షన్ గా ఉంది. ఇందులో టెన్షన్ ఎందుకు అల్లుడు గారు? ఇలాంటివన్నీ నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. మై హోనా అయ్యా. ఓకే. ఆలస్యం అమృతం విషయం. ఇంకా ఈ విషయంలో నేను తేల్చాల్సింది ఏమీ లేదు. తేల్చాల్సింది పురోహితుడే. చూడు నాన్న, బాగా చూడు. నా పగ నీ కసి రెండు నెరవేరిని. ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు లాడ్జుల్లో ఫోటోలు చూపిస్తూ రూములు అద్దెకిచ్చివాడు ఎవడకు పుట్టాడో తెలియని అనాథ ఇంటికి అల్లుడయ్యాడు. హ్యాపీ. ఇప్పుడు చూడు బద్రి, నా పగ ఎలా తీర్చుకుంటానో. ఏం చేస్తారు? వెంటనే ఆ చిన్నబాబు గారి ఇంటికెళ్ళి నిజం చెప్పి పగ తీర్చుకుంటాను. చెప్పగానే మీద ఊసేసి నా మీద తాళి ఇసిరేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తాడు. అదేంటి, వాడికి హార్ట్ అటాక్ రాదా? వాడికి హార్ట్ అటాక్ రావాలంటే 9 నెలలు ఆగాలి. ఆగితే ఏమవుతుంది? నా భార్య బిడ్డకి తల్లి అవుతుంది. వాడికి నువ్వు తండ్రి అవుతావు. మరి నేనేమవుతాను? ఆ పాయింట్కే వస్తున్నాను. 9 నెలల తర్వాత నా పిల్లోడు బారసాల రోజున ఇప్పుడు మీ నాన్నకి చెప్పిందే ఆ రోజు వచ్చి మా మామకి చెప్పావనుకో, అప్పుడు వస్తుంది మా మామకి హార్ట్ అటాక్. మీరు చెప్పేది కరెక్టే అని ఈయన అభిప్రాయం. మిమ్మల్ని ఆ పనిలో ఉండమని నొక్కి ఒక్కానిస్తున్నారు. ఒక్కర్లేదు, మా ఊరుగా చెప్పినా మాకు అర్థం. డైరెక్ట్ గా పోనీ. అటు వెళ్తే డైరెక్ట్ గా బిర్లా టెంపుల్ వస్తుంది. కొత్త దంపతులం కదా, దైవ దర్శనం చేయిస్తారేమో మావయ్య గారు. ఇప్పుడు రైట్ కి పోనీ. అటు వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్? యువ కపుల్స్ కదా, మరి ఇద్దరిని ఫారిన్ హనీమూన్ పంపిస్తారేమో. ఏం మావయ్య? ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళు. అటెందుకు? శంషాబాద్ వస్తుంది. అక్కడికి ఎందుకు? మావయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండుంటారులే, నువ్వు పోనీ. తెలిసిన వాళ్ళు కాదు, బొబ్బిల్ రాజా వారు ఉన్నారు. ఆయన మీకేమవుతారు? మావయ్య గారు. ఓహో, మీ నాన్న. కరెక్టే. మీ నాన్న? మా నాన్న. అక్కడికి కొత్త కోడల్ని చూపిద్దామని. ఇక్కడ తలే బొప్పు కట్టింది, అక్కడికి వెళ్తే తలే ఉండదు. పెళ్లి కంటే ప్రాణం ముఖ్యం. నేను రాను. ఆగండి అల్లుడు గారు. తెలీదు, చెప్పింది రండి మావయ్య గారు. ఏం కంగారు పడకయ్యా. నిన్ను ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో చూసిన తర్వాత మీ నాన్న చేసేదేం లేక 2 అక్షంతలు వేసి నిన్ను ఆశీర్వదించుకుంటాను. ముందు మీరు ఎక్కండి. పట్టుకోండి. అత్తయ్య గారు పట్టుకోండి.
చూసుకున్నారుగా బ్రహ్మాండమైన ఇల్లు ఇక చూసారు కదా దండ మర్చిపోయండి దండ తీసుకో. నేను లోపల రాలేదు మావయ్య గారు. నువ్వేం కంగారు పడకయ్యా, ఇల్లు చూస్తే సరిపోతే అన్నారు కదా. దగ్గర మావయ్య గారు. తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటి అల్లుడు గారు దిక్కులు చూస్తారు? పదండి. వద్దు మావయ్య గారు. పదండి. నా బంగారు మావయ్య గారు. పదండి. నా చిట్టి కన్నా గారు. పదండి. వద్దు వారం చూస్తే బాగుండదు. నేను రాలేదు మావయ్య గారు. రాజాగారు రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫేర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. వచ్చి గనుతో నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో, పూలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువివ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కార్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. అలాగే. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని. పదండి వెళ్దాం. మీ ఇంటికి వెళ్ళరికి వచ్చి వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముచ్చట కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళామవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదో మీ నాన్నకు చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా, రా. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా? రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో, శోభరావు రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉందంటున్నావు? నీకు వేసాను కదా. స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టోడు కూడా అవుతుంది. ఓ డ్రైవర్ గారు కదా. హలో, వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తాంలేండి సార్. అరే అదేంటి అల్లుడు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు? ముహూర్తానికి టైం అయిందిగా. అదే అదే. నువ్వేంటి ఇక్కడున్నా? సిగ్గుపడుతుంటే తీసుకెళ్ళి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య గారు, నాకు సిగ్గు. అదేంటండి? మీరు వెళ్ళండి. తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య, మీరు అలా చేస్తే అసలు లోపలికి వెళ్ళను. వద్దమ్మా. అబ్బా ప్లీజ్, నేను గోడను గీకేస్తా. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా? లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. ప్లీజ్, ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి? నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరి. ఏం మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోగులు పెడతారు. ముందు లోపలికెళ్ళు. వెళ్ళు. ఇంత అమాయకుడు వేట్రా? నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మ. వెళ్ళు. అలాగే అమ్మా, అలాగే. ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టి వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి? బయట ఉండాల్సిన పుట్టోడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం ఏంటిది? మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు. మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే పోయిందండి. అది ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకి ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పి తీరుతాను.
అయ్యో అయ్యో ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్ ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వాటికి ఇచ్చింది. నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏంట్రా ఏమైంది? అమ్మా లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు గోడలు చూసి మురిసిపోవడం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబు గారు లోపల నుంచి మీరు వస్తున్నారండి? శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? అమ్మగారు పన్ను చూసుకో. అమ్మా అమ్మా అయ్యి బాబాయ్ కొప్పలు మురిపోయి బాబాయ్, కొప్పలు మురిపోయి. రండి 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 బాబాయ్. సార్ సార్ ఇలా రండి సార్, కొంపలు మునిగిపోయినాయి సార్, ఇలా రండి సార్. ఏంట్రా పొద్దున్న ఏంట్రా పులికేక? దారుణం జరిగిపోయింది సార్. శుభమాని శోభనం జరిగితే దారుణం అంటావిరా? శోభనం జరగడం కాదు సార్, లోపల ఎవరున్నారో చూసుకోండి సార్, చూసుకోండి సార్. ఎవరుంటారు? అల్లుడు గారు ఉన్నారు. సరిగ్గా చూసారా? నువ్వు చూసావా? నేను చూశాను సార్. బాగా చూసావా? బాగా చూశాను సార్. మొత్తం చూసావా? రాత్రి అంతా చూశాను. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావంటే జమీందార్ గారి తుపాకుతో కాల్చి పారేస్తాను, జాగ్రత్త. రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు, పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు. మొగుళ్ళు మారని చెప్తే రాజాగారి గంతో కాల్ చేస్తానంటాడేంటి ఇతను? ఏంటిది పొద్దున్నే పుట్టాడు? ఆశీర్వదించండి రాజావారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇదేం ఆశీర్వాదం, ఇదేం స్టైలు? ప్రతిదానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు, ఇద్దరు ప్రతిదానికి తలూపుతున్నారు. ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే